అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ రాజకీయ విశ్లేషణకు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రోజుకో పొత్తు, పూటకోగా మలుపు, గంటకో టిస్టు. ఇది 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. 2024 ఎన్నికలకు నోటిఫికేషన్కు కొద్ది రోజుల గడువు ముందు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అనేక మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలని ఆలోచిస్తుంటే, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఎవరు అభ్యర్థిగా బరిలో నించుంటే వైసీపీని ఎదుర్కొంటారు, 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా ముందుకెళ్తారనే ఆలోచనతో అయితే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం అంతా హాట్గా నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థిగా పేరు ఖరారు చేయకపోవటం, టీడీపీ నుంచి ఇప్పటికే 3 లేదా 4 పేర్లు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అభ్యర్థి పేరు టీడీపీ నుంచి ఎవరు ముందుకు వస్తారు? ఇంటూరు రాజేష, ఇంటూరు నాగేశ్వరరావు, జనార్దన, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే మానుకుంట మహేందర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకొని టీడీపీ నుంచి బరిలో ఉండిపోతున్నారా? ఇదైతే ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ మానుకుంట మహేందర్ రెడ్డి టీడీపీకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు సపోర్ట్ చేస్తాయా అంటే కానే కాదని చెబుతున్నాయి గతంలోని గణాంకాలు. ఎందుకంటే మానుకుంట మహేందర్ రెడ్డి కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో కూడా పార్టీలతో సంబంధం లేకుండా కేవలం కొన్ని వర్గాలు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని ఫోకస్ చేసి వారిని అనేక ఇబ్బందులు పెట్టారని చెప్పేసి కూడా ఇక్కడైతే వారు చెప్తూ ఉన్నారు. అదే కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్నటువంటి 5 మండలాల్లో 4 మండలాలు మానుకుంట మహేందర్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పటి వరకు కూడా ఆ 4 మండలాల్లో మెజార్టీ వచ్చిన సందర్భాలు లేవు. కేవలం మానుకుంట మహేందర్ రెడ్డికి కందుకూరు మండలంలోని అతని సొంత గ్రామమైనటువంటి మాచవరం, అదేవిధంగా కందుకూరు టౌన్లో ఓట్ల మటుకే అతనికి సపోర్ట్ చేస్తూ వచ్చాయి. అతని గెలుపును కూడా నిర్దేశించాయి. ఇటువంటి సందర్భంలో టీడీపీ నుంచి అతని బరిలో ఉంటే గెలుపు ఏ విధంగా ఉండిపోతుంది, టీడీపీ శ్రేణులు ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నాయి? అదే కాకుండా ఇప్పటికే పేర్లు వినిపిస్తున్నట్టు ఇంటూరు నాగేశ్వరరావు కానీ, ఇంటూరు రాజేష్ కానీ, అదేవిధంగా జనార్దన్ కానీ టీడీపీ నుంచి బరిలో ఉంటే వారు గెలిపే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే గతంలో వైసీపీ చేసిన అవినీతి పాలనను ఎండగడుతూ వారైతే ఈ 2024 ఎన్నికలకైతే ముందుకు పోవాలని చూస్తున్నారు. కాకపోతే అది ఎంత మటుకి సపోర్ట్ చేస్తుంది? ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ బలమైన టీడీపీ క్యాడర్ ఉన్నప్పటికీ అది ఓట్ల రూపాయన మలుచుకోవడం మటుకి కొంత విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. మరోపక్క వైసీపీ నుంచి ఇప్పటికే కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేస్తూ 2024 ఎన్నికలకు నేనైతే పోటీలో ఉండబోతున్నాను, నేనే అభ్యర్థినని చెప్పేసి ఇక్కడైతే ఎన్నికల ప్రచారం కూడా సాగించడం జరుగుతుంది. అదే ఇక్కడ జరిగితే టీడీపీకి కొద్దిగా కలిసి వచ్చే అంశమా, లేకపోతే వైసీపీకి పూర్తిగా క్లీన్ స్వీపా అంటే అది కూడా కొద్దిగా స్తబ్దత నెలకొన్న పరిస్థితి. కందుకూరులో ఇప్పటికే మానుకుంట మహేందర్ రెడ్డి వైసీపీలో ఉంటాడు, వైసీపీగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ఫ్లెక్సీలు వేయించడం, అదేవిధంగా ప్రచారంలో భాగంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అదే కానీ జరిగితే ఇక్కడ వైసీపీ మరోసారి విజయం సాధించే అవకాశాలు అయితే గట్టి కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీయా వైసీపీయా, కాకపోతే ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉండిపోతున్నారు, ఆ అభ్యర్థులు బరిలో ఉంటే ఎవరు గెలవబోతున్నారు అనేది మటుకి ఎన్నికల నోటిఫికేషన్, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి పేర్లు ఖరారు విషయం మీద ఆధారపడి ఉందని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, కందుకూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా.